గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం వ్యవహారంలో 17A సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఊరట లభించినట్ట, లేదంటే చీఫ్ జస్టిస్ వరకు ఈ అంశం వెళ్ళింది కాబట్టి మళ్ళీ ఒక అయోమయంలో పడ్డట్టేనా? అవసరమైతే ఇది రాజ్యాంగ ధర్మాసనం వరకు వెళ్ళే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. రాజకీయ కోణంలో ఎంతవరకు ఈ అంశాన్ని చూడాలి, చూడకూడదు, ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో చర్చించడానికి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ఒక రకంగా 17A సంబంధించి ద్విసభ్య ధర్మాసనం ఈ రకంగా రెండు అంటే భిన్నమైన కోణాల్లో తీర్పు వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. కాకపోతే ఈ రకమైన తీర్పు రావడానికి అసలు కారణం ఏంటి అంటే ఏమనుకోవాలి? ఫస్ట్ అంటే మీరన్నట్టే నాలాంటి వాళ్ళు కూడా తీర్పు రాదనుకున్నాను. అంటే తీర్పు వస్తుంది, తీర్పు అనేది ఈ రోజు రాకపోయింది. ఎందుకంటే 17A సంబంధించి కేవలం సుప్రీంకోర్టు తీర్పును ఒక కేసుగా చూడలేము, చంద్రబాబు నాయుడు గారి కేసుగా. ఎందుకంటే దేశంలో వివిధ హైకోర్టులు భిన్నమైన తీర్పులు ఇచ్చి ఉన్నాయి. కొన్ని వందల కేసులు దీంట్లో ముడిపడి ఉన్నాయి. రెండో వైపు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద ప్రశాంత్ భూషణ్ గారు ఇది రద్దు చేయమని పిటిషన్ వేశారు. ఎందుకని? ఒకసారి గవర్నర్ పర్మిషన్ తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవడమే రాజకీయంగా. కానీ కేంద్రంతో ఎవరు బాగుంటాడో వాడికి పర్మిషన్ రాదు, బాగాలేని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేస్తారు. ఇది మళ్ళీ అవినీతి కేసు పక్కదారి పడుతుంది ఆయన కాన్సెప్ట్ ఇంకా జరుగుతుంది. పొలిటికల్ కోణాన్ని కాదని మనం చూడలేం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కేసు స్టార్ట్ అయింది అక్టోబర్ నవంబర్ లో, కానీ ఇంత ప్రయారిటీ వస్తా ఉంది. కానీ ప్రశాంత్ భూషణ్ గారి కేసు 2 నెలల నుంచి స్టార్ట్ అయింది. ఇదే 17A సంబంధించి. ప్రశాంత్ భూషణ్ కేసు 17A సంబంధించి వివాదం కావట్లేదు. చంద్రబాబు గారి కేసు ఎందుకు వివాదం అయిందంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, 2 నెలల ఎలక్షన్ వస్తుంది. అంటే ఆ కేసుకి ఎలక్షన్ కి నేరుగా సంబంధం లేకపోయినా దాని చుట్టూ ప్రభావితం అవుతాయి కాబట్టి దీనికి టాప్ ప్రయారిటీ పొలిటికల్ వస్తుంది. రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ కేసును చూస్తే అది మనం పాండిత్యం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా రాజకీయాలతో ముడిపడి ఈ కేసు ఉంటుంది. రాజకీయాలతో సంబంధం లేని కేసుగా మారిపోతే అసలు దీనికి ప్రాధాన్యత లేదు. ఎప్పుడు వస్తే అప్పుడు తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. కానీ అంటే ఈ తీర్పు మీదే ఒక బెంచ్ మార్క్ కేసుగా భవిష్యత్తులో నిజంగా ఏ రాజకీయ నాయకుడు ఎటువంటి అవినీతికి పాల్పడినా దీని ఆధారంగానే తీర్పులు ఉండే అవకాశం ఉంటుంది. ప్రశాంత్ భూషణ్ గారు 17A మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళారంటే అది కూడా ఒక పాయింట్ అనుకోవచ్చు. దీన్ని ఎంతవరకు చంద్రబాబు గారి కేసుకి ఆపాదించాలా వద్దా అనేది. చంద్రబాబు నాయుడు గారి కేసు ఒకటే అంటే ఇది ఇంకో రకంగా తీర్పు తొందరగా వచ్చేసినది. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు 17A కంపల్సరీ అని ఏదైతే బోస్ గారు చెప్పారో దాన్ని కానీ తీర్పుగా వచ్చేస్తే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చాలా చోట్ల ఇబ్బందులు వచ్చేస్తాయి. చాలా మంది మంత్రులు ఉల్టా అయిపోతారు. ఇప్పుడు కేరళ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చినది, కర్ణాటక హైకోర్టు ఉప ముఖ్యమంత్రి శివకుమార్ గా గవర్నర్ అనుమతికి సంబంధించిన కేసు ఉంది. ఆయన గవర్నర్ అనుమతి లేదు కాబట్టి ఆయన కొట్టేశారు. ఇప్పుడు అదే కోర్టు ఏం చెప్పింది, మళ్ళీ దాన్ని తీసుకోమంటాం, గవర్నర్ అవసరం లేదని. ఇప్పుడు చంద్రబాబు గారి కేసు ఆయన లోపల పోవడం, బయట నుండి వెళ్తున్నారు ఉప ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి. ఇట్లాంటివి అనేక ఉంటాయి కాబట్టి ఒక రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇంకొక రాష్ట్ర హైకోర్టు వర్తించదు. కానీ సుప్రీంకోర్టు ఇస్తే మ్యాండేటరీ అయిపోతుంది. అందుకనే బహుశా 1-10 సార్లు వాళ్ళు ఆలోచిస్తున్నారు. తీర్పు సుప్రీంకోర్టు జడ్జీలో కూడా భిన్నమైన వాదనలు ఎందుకు వస్తున్నాయంటే దీనిపైన సీరియస్ ఆలోచన ఉంది కాబట్టి ఇది లేట్ అవుతా ఉంది, వాయిదా పడింది. రేపు కాన్స్టిట్యూషన్ బెంచ్ ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ బెంచ్కి వెళ్తుంటే కొత్త బెంచ్ చేస్తారా, ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ బెంచ్ లోనే ఉంటుందా, సీజే గారే తీసుకుంటారా, వస్తే ఎప్పుడు తీసుకుంటారు, ఇన్ని ఉన్నాయి. కాబట్టి మార్చి లోపల ఇది వస్తే ఒక రకంగా ఉంటుంది, మార్చి తర్వాత వస్తే ఇంకో రకంగా ఉంటుంది. అయితే జస్టిస్ బేలాయం త్రివేది గారు చెప్పిన తీర్పులో చూసుకుంటే ఒక కీలకమైన పాయింట్, 2018 తర్వాత ఈ 17A జరిగే చట్ట సవరణ ఏదైతే ఉందో ఈ సవరణను అవినీతి నిరోధక చట్టానికి ముడిపెట్టలేము అని ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఒక ఆపద్బంధు చట్టంగా సెక్షన్గా మాత్రమే దీన్ని ఈ రాజకీయ కేసుల్లో వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా భవిష్యత్తులో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులో చంద్రబాబు గారి వాదన ఏంటి, క్వాష్ కి నేరం సంబంధించింది కాదు, ఫార్మాలిటీస్ పాటించలేదు కాబట్టి కొట్టేయండి అన్నారు. ఏం మాట్లాడదు. అంటే దీన్ని బట్టి అర్థం అయ్యేది ఏంటంటే ఈ కేసు మీకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శ్రీనివాస్ రెడ్డి గారి జడ్జి బెంచ్ గారు ఇచ్చింది ఏంటి, ఈ అవినీతి నిరోధక సంబంధించి 17A సంబంధించి ఏదైతే ఉందో ఇది ఒక విధి నిర్వహణలో జరిగే ఒక పొరపాట్ల వలన లేకపోతే అమాయక ఉద్యోగస్తుల వల్ల నిర్ణయం చేసే వాళ్ళు తప్పులకు సంబంధించిన కేసులు వస్తే దానికి సంబంధించిన రక్షణ కవచం అవుతుంది తప్ప ఉద్దేశపూర్వకంగా అవినీతి పాల్పడే వాళ్ళకి ఇది వర్తించాల్సిన అవసరం లేదు అని శ్రీనివాస్ రెడ్డి గారు బెంచ్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది. అవును, ఇప్పుడు నిన్న జస్టిస్ బేలాయం త్రివేది గారు ఆ మాట కూడా అన్నారు, ఇది నేరానికి పాల్పడిన వాళ్ళకి ఒక రక్షణ కవచంగా మారకూడదు 17A అని. మరి దాన్ని మనం ఇప్పుడు చంద్రబాబు గారి కేసు విషయంలో కూడా ఎందుకు చూడకూడదు ఆ పాయింట్ అంటున్నాను నేను. అది చూసింది కదా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదే చూసింది. ఇప్పుడు బేలాయం త్రివేది గారు ఇచ్చింది చూసింది, ఏమని చేశారు, ఆయన ఏమంటాడు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ద్వివేది గారు కానీ, ఇది ఉద్దేశపూర్వకంగా నేరం చేసిన వాళ్ళని రక్షణ కవచంగా మారకూడదు, విధి నిర్వహణలో తప్పులుంటే ఓకే కానీ చెప్పారు. ఇప్పుడు మన బోస్ గారు కూడా లోపలికి వెళ్ళలేదు. ఆయన ఏం చెప్తాడు, చట్టం ఉంది కాబట్టి అమలు చేయమంటున్నాడు. ఆయన లోపలికి వెళ్ళి మంచి చెడ్డలో జోలికి వెళ్ళాలి. మీరు యాక్ట్ చేశారు, యాక్ట్ కు మాత్రమే కోర్టులు బద్దులే ఉంటాయి కదా, యాక్ట్ ఎలాంటిది ఉన్నా. బట్ యాక్ట్ ఉంది కాబట్టి మీరు పాటించలేదు కాబట్టి ప్రొసీజర్ అయితే ఇంకొక విచిత్రమైన మనకు కనిపిస్తుంది, ఒక కొత్త కోణం ఏం కనిపిస్తుంది అంటే బోస్ గారి దాంట్లో మామూలుగా అయితే టెక్నికాలిటీస్ పాటించలేదు కాబట్టి ఇమీడియట్ గా దాన్ని రద్దు చేసేవాళ్ళు, అంతే కదా క్వాష్ పిటిషన్ అంటే. కానీ బోస్ గారు గవర్నర్ పర్మిషన్ అవసరం అంటాడు, అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా తీసుకోండి అంటాడు ఇదే కేసులో. అంటే కేసును క్వాష్ చేసేసి మళ్ళీ గవర్నర్ పర్మిషన్ తీసుకోమని అట్లా, కేసు క్వాష్ చేయలేము, విచారణ జరుగుతుంది, మళ్ళీ ప్రీమియర్ మళ్ళీ తీసుకోండి గవర్నర్ పర్మిషన్, ఇది ఒక కొత్త వాదం. రేపు సుప్రీంకోర్టు ఫైనల్ అంటే అట్లే ఉంటుంది, మనం చూడలేము. అంటే విచారణ ఒక దశ దారిపోయిన తర్వాత, వందల మంది విచారించిన తర్వాత ఒక కొలికి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి పైన ఇట్లా వచ్చిందని మొత్తం కేసు కొట్టేస్తే ఇంక విచారణకు అర్థమే ఉంది. ఈ యాంగిల్ కూడా సుప్రీంకోర్టు చూస్తా ఉంది. నేను బోస్ గారి వ్యాఖ్యలు బట్టి మనకు అర్థం అవుతుంది. అంటే ఇక్కడ ఒకటి కూడా, అవినీతికి పాల్పడి ఎవరి మీదైనా 17A పెట్టే అవకాశం ఉంటుందా? అలా అనుకుంటే మొన్న అచ్చెన్నాయుడు గారి విషయంలో కూడా 17A ద్వారానే చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కొన్ని కేసులు మళ్ళీ అట్లాగా రీఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? నేనేమంటే కేసులో రాజకీయ కోణం లేదని మనం అనలేం. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు ఒకరే అవినీతి చేశాడు, ఆ దేశంలో అంతా అవినీతి చేశారు, అందరి మీద కేసులు పెడతారా, ఈ చర్చ మనం చేయలేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి మధ్య బంధువులు కాదు కదా, వాళ్ళు స్నేహితులు కాదు, బావమర్దులు కాదు, రాజకీయ ప్రత్యర్థులు. తమ రాజకీయ ప్రత్యర్థి మీద అవకాశం వస్తే ఖచ్చితంగా యాక్టివిటీలోకి వెళ్తారు. అయితే వాళ్ళ ఉద్దేశాలు రాజకీయం కావచ్చు, కానీ పెట్టిన కేసు చట్టం మంచిగా చెడ్డ వరకే మనం పరిశీలించాలి తప్ప వాళ్ళ ఉద్దేశాలు దూరినామంటే ఏ కేసుని మనం చేయలేము. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసు తెలుగుదేశం ఎందుకు దూరింది దాంట్లో? మనకు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు వెర్రంనాయుడు గారు ఎందుకు దాంట్లో ఇంటర్ప్రిటేషన్ అయ్యాడు? దానికి ప్రజాకోణం అన్నారు. అంటే ప్రతిపక్షం మీద దాడి చేయడానికి అవకాశం వస్తే ఎవరు వదులుకోరు. మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కేసు మంచి చెడ్డలు కోర్టు చెప్పాలి, కానీ ఇప్పటి వరకు ఆ కేసుని ఎవరు, ఇప్పుడు మనకు ఆ బెంచ్ లో దేని మీద విభేదాలు, అన్ని పేపర్లు ఏమో ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాయి, విభేదాలు అని. కానీ విభేదం దేంట్లో 17 వర్తిస్తుందా వర్తించడానికి? కేసులో విభేదాలు లేవు వాళ్ళకి. ఎక్కడ ద్వివేది గారికి కానీ బోస్ గారికి కానీ కేసు అరెస్ట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ జైలు కానీ వీరెక్కడ వాళ్ళకి విభేదాలు యునానిమస్ గా అభిప్రాయం చెప్పినారు. కాబట్టి విచారణ వాళ్ళు కోరుకుంటున్నారు, తొందరగా పూర్తి చేయాలి, నిజాలు కోర్టులు చెప్పాలి, విచారణ సమస్య ఉంది. ఆ కోణాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. కాబట్టి రాజకీయ కక్ష సాధింపులు ఉంటాయి, లేదని చెప్పడానికి వీల్లేదు. కానీ ఆ రాజకీయ కక్ష చేసినది ప్రాసెస్ లో ఉందా, పర్ఫెక్ట్ గా ఉందా లేదా తేల్చాలని మాత్రం మన లాంటి వాళ్ళు కోరుకుంటే మంచిది. ఒక రకంగా ప్రశాంత్ భూషణ్ గారు వేసిన పిటిషన్ సంబంధించి ఆయన అనుకున్న క్లారిటీ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎంతవరకు రావాల్సి ఉంది? ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ గారి కేసు సంబంధం లేకుండా ఈ తీర్పు ఇవ్వడం కూడా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రశాంత్ భూషణ్ గారి కేసు 17A వద్దని. అవును, ఇప్పుడు ఈ కేసులో చంద్రబాబు గారు మొత్తం 17A రద్దు చేయాలనేది కదా. ఇప్పుడు ఒక బెంచ్ గానీ ఆయన వేరే బెంచ్ లో ఉంది, తమాషా చూడండి, ఈ బెంచ్ ఒకటి ఆ బెంచ్ ఒకటి. ఇప్పుడు ఈ బెంచ్ ఇద్దరిలో విభేదాలు రావడానికి కానీ తీర్పు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఒక బెంచ్ 17A వర్తించాల్సిందే అని కొట్టేస్తే ఇంకా ప్రశాంత్ భూషణ్ గారి కేసు ఆ బెంచ్ ఎట్లా చూడాలి? సుప్రీంకోర్టు ఇది. ఒక రాష్ట్ర హైకోర్టు ఒక తీర్పు, ఇంకో రాష్ట్ర హైకోర్టు తిరిగితే సుప్రీంకోర్టు సరిదిద్దుతుంది. సుప్రీంకోర్టు అని 2 బెంచులు 2 రకాల తీర్పులు ఇచ్చినాయి అనుకోండి, ఇంకెవరు సరిదిద్దాలి దీన్ని? కానీ ఈ ఇబ్బంది కూడా, అందువల్ల కాన్స్టిట్యూషన్ బెంచ్ కి వెళ్ళి నేను అనుకుంటుంది చీఫ్ జస్టిస్ గారు సీరియస్ గా ఆలోచిస్తారని అనుకుంటున్నాను. భూషణ్ గారి యొక్క తీర్పును పిటిషన్ రెండింటిని కలిపి ఒకే బెంచ్ కి కొత్త దేశారా పాత దేశారా వేరే అని ఇస్తేనే పర్ఫెక్ట్ డెసిషన్ వస్తుంది. అది ఎట్లాంటి కాంప్లీట్ రాకుండా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ తీర్పు హిస్టారికల్ అవుతుంది 17Aకి సంబంధించి. ఎందుకంటే సుప్రీంకోర్టు వన్స్ తీర్పు ఇచ్చేసింది అనుకోండి, దేశం అంతా అదే అమలు అవుతుంది, ఇంకా కాంప్లీట్ రాదు. కాబట్టి ఈ తీర్పు హిస్టారికల్ అవుతుంది. ఖచ్చితంగా ప్రశాంత్ భూషణ్ కేసు రెండింటిని కలిపి చేస్తేనే బెటర్. ఇంకా చంద్రబాబు గారికి బెయిల్ కూడా ఉన్నాడు, ఆయన బెయిల్ లో లేకుండా లేడు కదా, కాబట్టి ఆయనకి ఇబ్బంది కూడా లేదు, పౌర హక్కులకు వచ్చిన ఇబ్బంది కూడా లేదు. విచారణ జరుగుతుంది. కాబట్టి ఆలస్యం అయినా సరే దీనిపైన ఒక స్పష్టమైన తీర్పు రెండింటిపైన ఒకేసారి ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. కానీ ఒకటండి, ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే
అంటే 17A సెక్షన్కి సంబంధించి ఇందులో సబ్ సెక్షన్స్ కూడా ఉన్నాయి, 17A, B, C ఇలాగా. అయితే అందులో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా 2 సెక్షన్స్ ఉన్నాయి. ఇంకా C వచ్చి కంప్లీట్గా ప్రభుత్వ ఉద్యోగులు కాని వాళ్ళకి ఇది వర్తిస్తుందా లేదా. నిజంగా రద్దు చేస్తే, ఈ సెక్షన్ రద్దు చేస్తే భూషణ్ గారు, ప్రశాంత్ భూషణ్ కోరుకున్నట్టు, రేపొద్దున్న ఎవరైనా ఉద్యోగైనా రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే ఇంకా 17 సెక్షన్ ఏ రక్షణగా లేదు కాబట్టి భయపడతారా, లేదంటే ఈజీగా అవినీతికి పాల్పడడానికి ఆస్కారం ఉంటుందా? అంటే ఇక్కడ ఎక్కడుందంటే ఇప్పుడు ఉద్యోగస్తులు ఉంటారు, ఐపీఎస్ ఉద్యోగస్తులు చిన్నోళ్ళు ఏం కాదు. అది సెక్షన్ 17A, B లో చూసుకుంటే సబ్ సెక్షన్ లో కంప్లీట్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వాళ్ళ పైన ఉన్న అధికారి ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఐఏఎస్ కి చీఫ్ సెక్రటరీ, ఐపీఎస్ కి డీజీపీ, వాళ్ళదే ఫైనల్ డెసిషన్. ఇప్పుడు అది వాళ్ళు కోల్పోయినట్టు అవుతుందా నేను అనేది? అది రాజకీయ నాయకులకి ఉద్యోగస్తులు కొంత వేరు చేయాలి ఈ విషయంలో. ఒక ఉద్యోగస్తుడు ఏసీబీ కేసులో దొరికితే అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసిన వెంటనే ఉద్యోగం పోతున్నాం అండి. 190% మంది మళ్ళీ ఆ కేసులన్నీ కొట్టేస్తున్నారు. మీరు చూడండి, 90% ఏసీబీ కేసులన్నీ కొట్టేస్తుంటారు. అంటే వీళ్ళందరూ అనాయకంగా బలైపోయినట్టే కదా. ఉద్యోగస్తులు, ప్రమోషన్స్, వాళ్ళ జీవితాలు అన్ని పోతాయి. కానీ రాజకీయ నాయకుని ఎవరు సస్పెండ్ చేయరు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు అనుకోండి, అరెస్ట్ ఆయనకి ఇబ్బంది, కానీ ఆయన ఉద్యోగం ఏం బాదు, ఎమ్మెల్యే పదవి బాదు, మాజీ ముఖ్యమంత్రి పదవి బాదు. ఉద్యోగస్తులకి, ఆఫీసర్లకి ఏంటంటే వాళ్ళకి ఒక డబ్బులు వాళ్ళ ర్యాక్ లో దొరికాయి అనుకోండి, వెంటనే కేసు బుక్కుడు, వెంటనే అరెస్ట్, సస్పెండ్. కానీ మళ్ళీ నువ్వు నిరూపించుకోవాలి. ఇక్కడ కానీ రాజకీయ నాయకులకు వచ్చేసరికి ఆ ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు ఏం అరెస్ట్ అవుతారు, జైలుకు పోతారే తప్ప వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ రెండింటిని కూడా వేరు చేసి, అదే చెప్పింది మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది ఏంటంటే, విధి నిర్వహణలో చేసే సహజమైన తప్పులో, పొరపాట్లో కారణంగా జరిగే వాటికి రక్షణ కవచం ఉండాలి. అమాయకులైన ఉద్యోగస్తులకు ఎవరికైనా సరే, అమాయక పాత్ర లేకపోతే వాళ్ళ పాత్ర లేని దానికో ఉన్న వాళ్ళకి ఇది రక్షణ కవచంగా ఉండాలి తప్ప ఉద్దేశపూర్వకంగా ఉద్యోగస్తులు చేసేది కోర్టు చెప్పాలి. అంతవరకు తెలియదు మనకి ఏ విషయం కూడా. కానీ రాజకీయ నాయకుల వరకు విచారణ ప్రాథమిక దశ జరుగుతుంది కదా, ఆ ప్రాథమిక దశలో వాళ్ళు మంచి చెడ్డలు తేలుతాయి కాబట్టి ఆ తేలిన తర్వాత ముందు. కాబట్టి ఉద్యోగస్తులకి, రాజకీయ నాయకులకు వేరు చూడడం కూడా మంచిది అనిపిస్తుంది. బహుశా 17A కొట్టేసినా దానికి ఇంటర్ప్రిటేషన్ కూడా చేస్తారు, చేయకుండా ఉంటారు కదా. కాబట్టి ఇప్పుడు బోస్ గారు ఇచ్చిన దాంట్లో అది ఉంది కదా, ఏమని టెక్నికాలిటీస్ ప్రకారం వాళ్ళకి అలౌ చేయాలి, అలౌ చేయలేదు క్యాష్ చేస్తానని నేను అనలా, అలౌ చేయాల్సింది అంటుంది. అప్పుడు మళ్ళీ పర్మిషన్ తీసుకుని అన్నాడు, అంటే కేసు కొట్టడానికి ఆయన నిరాకరించాడు. ఇది బహుశా రేపు ఫుల్ బెంచ్ ఇచ్చే తీర్పులో కూడా, ఫైనల్ తీర్పులో కూడా ఇట్లాంటి కండిషన్స్ తో, ఇట్లాంటి హేతుబద్ధమైన సంస్కరణలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. కానీ ఒకటి, ఈ కేసులో సిద్ధార్థ లోద్రా ఎప్పుడైతే బెయిల్ తీసుకురావడం కోసం, లేదంటే కంప్లీట్గా కేసునే స్క్వాష్ చేయాలి కంప్లీట్గా అనే ఉద్దేశంతో 17A అనే అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, రేపొద్దున ఇది కనుక కంప్లీట్గా నిజంగా కొట్టేస్తే, అంటే సీనియర్ న్యాయవాదులు ఎలాంటి లూప్ పోల్స్ వెతుకుతారు అనే దానికి ఇదొక నిదర్శనం. ఈ కేసులో వాళ్ళకి ఒక ఎదురుదెబ్బ అవుతుందా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇంకొక లూప్ పోల్స్ దొరుకుతాయి, ఇది కాబట్టి ఇంకోటి చూసుకుంటారు వాళ్ళు. నా పాయింట్ ఏంటంటే, చంద్రబాబు ఏ లూప్ పోల్స్ ఉంటాయి ఖచ్చితంగా. క్రాష్ ఎందుకు పోయినాడు? చంద్రబాబు గారి మీద ఈ కేసు ఒకటే కాదు, ఆయన ముందు ఎప్పుడో బెయిల్ పిటిషన్ వేస్తుంటే ఇంతకు ముందే బెయిల్ వచ్చేసి ఉంటుంది. కానీ ఎందుకు క్రాష్ పోయినాడు అంటే, ఈ కేసుతో ముడిపడి లేదు ఆయన రాజకీయ జీవితం. 2 నెలల ఎలక్షన్ వస్తా ఉంది, ఫైబర్ నెట్ కేసు ఉందా, అదేవిధంగా రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్క్ కేసు ఉందా, ఇసుక కేసు ఉందా, మద్యం పాలసీ కేసు ఉందా, ఇవన్నీ కూడా అవినీతి ముడిపడింది. ఈ కేసు కానీ క్వాష్ చేసేస్తే ఆటోమేటిక్ గా ఆ కేసులన్నీ క్వాష్ అయిపోతాయి. వన్స్ క్వాష్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ ప్రభావం పడుతుంది. ఇంకో కేసు పెట్టడానికి భయపడతాడు, పెట్టే అవకాశం ఏముంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఈ స్కిల్ డెవలప్మెంట్ లో క్వాష్ చేసేసారు అనుకోండి, మరుసటి రోజే గవర్నర్ తీసుకున్న పర్మిషన్ మళ్ళీ అరెస్ట్ చేసేవచ్చు. కానీ అంత త్వరగా టెక్నికాలిటీస్ ఉన్నాయి, కానీ రాజకీయాల్లో సాధ్యం కాదు అది. వన్స్ కొట్టేసిన అంటే పొలిటికల్ గా తీవ్రమైన ఒత్తిడి గురవుతుంది ప్రభుత్వం, రాజకీయ పార్టీ కదా, సిఐ కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లేటెస్ట్ గా ఈ రోజు ఏముంది, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇప్పుడు కానీ 17A పెండింగ్ లో ఉండింది కాబట్టి వాళ్ళు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు తీవ్రమైన చర్యలు తీసుకోకూడదని చెప్తూ వచ్చారు. మిగతా అన్ని కేసుల్లో బెయిల్ వచ్చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏమవుతుంది ఈరోజు సుప్రీంకోర్టు చూడాలి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందస్తు బెయిల్ లేకుండా వదిలేసింది అనుకోండి, మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పండి, రేపు తెల్లారితో అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నిజంగా 17A గనక కొట్టేస్తే, దాన్ని గనక రద్దు చేస్తే బాబు గారు మళ్ళీ అరెస్ట్ అవుతారా? 17A కొట్టేసే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? 17A కొట్టేస్తే కొట్టేయడం, నాకు తెలిసి రద్దు చేయడం రెండు జరగదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు బెంచ్ రిక్రూట్ చేయాలి కదా, సిజే గారు ఆ పరిస్థితి మళ్ళీ నోటీసులు ఇవ్వాలి కదా. ఎలక్షన్ టైంలో జనరల్ గా ఇట్లాంటి విషయాలు తీసుకోదు కోర్టు, ఎందుకంటే ప్రతి వ్యాఖ్య రాజకీయం అవుతుంది.
ఇప్పుడు ఉదాహరణ చూడండి, రాజధాని కేసు డిసెంబర్ లో ఉన్నారు, ఇప్పుడు యాడికి పోయింది, ఏప్రిల్ పోయింది. ఎందుకనంటే ఇప్పుడు ఏ వ్యాఖ్య చేసినా పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నారు. అందువల్ల నాకు తెలిసి ఆఫ్టర్ వేసవి సెలవుల్లోనే దీన్ని తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్. ఈ దశలో ఏమవుతుందంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పుడు మీరు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ కొట్టేసింది 17A ఉంటుంది, చంద్రబాబు కొరకు వర్తిస్తుందని క్వాష్ చేసేది అనుకోండి, ఆ మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్ సిఐడి గవర్నర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటే ఆ మరుసటి రోజు అరెస్ట్ చేయొచ్చు. అప్పుడు ఏం చేస్తారు? పర్మిషన్ తీసుకోలేదని, కానీ అట్లా జరగదని వాళ్ళ నమ్మకం. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వరకు ఈ 17A సంబంధించిన వ్యవహారం వెళ్లే అవకాశం ఎంతవరకు ఉంది? నాకు తెలిసి 3+ ఉంటుంది. ఎందుకంటే ముగ్గురు ఆల్రెడీ ఇద్దరు అయిపోయింది కాబట్టి ఎప్పుడు బేస్ సంఖ్య ఉంటుంది. ఎందుకంటే ఉంటుంది కాబట్టి 3 లేదా 5 ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా 7 అట్లా 3 లేదా 5 ఉండొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ భూషణ్ కేసు కడుగు కాబట్టి ఆ ఇద్దరు బెంచ్ లోకి దీన్ని పంపిస్తారా, లేదా వాళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టి, బాగా తెలిసి వీళ్ళిద్దరిని అయితే పెట్టరు. ఇప్పుడు ఎవరైతే బేలా త్రివేది గారు అన్నారు వాళ్ళిద్దరైతే నెక్స్ట్ బెంచ్, ఎందుకంటే వాళ్ళు ఏమి చెప్తారో ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి అది ప్రభావం పడుతుంది కాబట్టి వాళ్ళిద్దరిని పెట్టరు, కొత్త వాళ్ళని పెడతారు అనుకుంటున్నాను. లేదా చీఫ్ జస్టిస్ తన పరిధిలో ఉన్న కాన్స్టిట్యూషన్ బెంచ్ కూడా తీసుకోవచ్చు, దాని ప్రయారిటీని దృష్టిలో. సీజే గారు తీసుకుంటే మాత్రం ఎలక్షన్ లోపల ఇచ్చేస్తారు. ఆయన స్వభావం తొందరగా కాన్స్టిట్యూషన్ విషయాల్లో తొందరగా తేల్చేయాలి, కోర్టుల దగ్గర పెండింగ్ పెట్టకూడదు అనే ధోరణి ఇప్పుడు ప్రజెంట్ సీజే. అది మంచిదే, లాంగ్ రన్ ఉంటే అది వేరే పరిణామాలు దారితీస్తుంది. కాబట్టి సీజే గారి బెంచ్ లోకి వెళ్తే తొందరగా వస్తుంది. లేదా కొత్త బెంచ్ కాన్స్టిట్యూట్ చేస్తే దానిపైన ఆదేశించే అధికారం సీజేకి ఉండదు కదా, 6 నెలలు చెప్పండి, వాళ్ళకి స్వతంత్రత ఉంటుంది. కాబట్టి సీజే గారి బెంచ్ వస్తే తొందరగా రావచ్చు, సీజే బెంచ్ రాకుండా ఉంటే మాత్రం టైం బీయింగ్ అవుతుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత దీని ప్రయారిటీ ఉండదు. ఇప్పుడు సమస్యల్లా ఇప్పుడు దీన్ని కొట్టేస్తే రాజకీయ ఒత్తిడి వైసీపీ మీద, కొట్టకపోతే మళ్ళీ అరెస్ట్ చేస్తానని బెదిరించే ధోరణి తెలుగుదేశానికి ఇబ్బంది పడుతుంది. కానీ ఒకటి ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ కేసులో ఎలాంటి, అంటే 17A సంబంధించి ఎలాంటి కుట్రలు, రాజకీయ కక్షలు లేవని యునామినస్ గా చెప్పినట్టే ఉన్నాయా ఇద్దరు తీర్పులు ఒకసారి కంపేర్ చేస్తే? ఖచ్చితంగా ఇక్కడ వైసీపీ పార్టీకి అని కాదు కానీ సిఐడికి ఈ కేసు కొంత ఊతం ఇచ్చింది. ఈ తీర్పు అనలేము, వాళ్ళు సీజేకి ఇచ్చేసి డిస్పోజల్ చేసేసారు కేసుని. డిస్పోజ్ చేసినప్పుడు తీర్పు అనలేము, కానీ వాళ్ళు వ్యాఖ్యలు చూసుకున్నప్పుడు మేము ఎక్కడ ఇంటర్ప్రిట్ కావన్నారు, ఇద్దరు ఇనానమస్ అభిప్రాయం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ బెయిల్, ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే మిగతా అన్నింటిలో ముందస్తు బెయిల్ వచ్చేసింది, ఇంకా అరెస్ట్ చేయలేరు, విచారణ చేస్తారు. కానీ దీంట్లో కానీ బెయిల్ కానీ ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ సిఐడి అనుకుంటే అరెస్ట్ చేయొచ్చు. చేస్తుందని నేను అనుకోను, ఎలక్షన్ కాబట్టి అది రైట్ ఉంటుంది. ఇది మొదటి అంశం. మళ్ళీ ఆయన బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. కానీ ఒకటి జరుగుతుంది, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్ని కేసుల్లో చాలా స్పీడ్ గా విచారణ జరిగేదానికి సిఐడికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆయన నిరంతరాయంగా విచారణ పిలవచ్చు ఎక్కడ, ఎందుకంటే ఒక కేసులో ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో, అది కూడా స్కిల్ డెవలప్మెంట్ కాదు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చేసింది, రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది. దేంట్లో అంటే ఫైబర్ నెట్ కేసు, అది కూడా ఈ రోజు సుప్రీంకోర్టు గాని ముందస్తు బెయిల్ ఇచ్చేసింది అనుకోండి, మళ్ళీ ఏ కేసులో కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏం చేయాలంటే అన్ని విషయాల మీద సుప్రీంకోర్టులో సవాల్ చేసి రిలీఫ్ తెచ్చుకొని, అది ఇప్పుడు జరగదు. అంటే ఈ కేసులో ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు క్రూషియల్ చంద్రబాబు నాయుడు గారికి. ఈ కేసులో కానీ ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే సిఐడి చేతిలో వ్యవహారం ఉంటుంది, ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇచ్చేసారంటే ఇప్పట్లో అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు. కేసుని సీరియస్ గా స్టడీ చేయొచ్చు, తొందరగా డిస్పోజల్ చేయొచ్చు. ఇవన్నీ కేసు ఫాస్ట్ గా పోవడానికి సిఐడికి ఒక అవకాశం ఉంటుంది. తెలుగుదేశం కూడా ఇది అక్రమ కేసు, దుర్మార్గమైన కేసు, ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి కొన్ని పరిమితులు వచ్చేస్తాయి. సార్ ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, ఎందుకంటే ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి అడిగేది, ఇందులో 350 కోట్లు కుంభకోణం జరిగిందా లేదా, అసలు సిబిఎన్స్ వాళ్ళే మాకు సంబంధం లేదని చెప్పిన ఆ విషయాలన్నీ పక్కకెళ్ళిపోయి 17A ఇప్పుడు చీఫ్ జస్టిస్ కి రాజ్యాంగ ధర్మాసనం దగ్గరికి వెళ్తుందా లేదా, ఈ కంప్లీట్ గా ఇటువైపు వచ్చేసింది. కాబట్టి ఈ అంశం అంతా రాజకీయంగా టీడీపీకి లేదంటే చంద్రబాబు గారికి ఈ అంశం ఎంతవరకు లబ్ధి చేకూర్చి పెడుతుందని అనుకోవచ్చు? అంటే ఎన్నికలు కాబట్టి, ఎన్నికల ముందు ఎలక్షన్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ కేసుకు ప్రయారిటీ, ఆ ప్రయారిటీ ఉంది. కానీ ఇప్పుడు మీరన్నది కానీ వైసీపీ కానీ పదే వైసీపీ అంటుంది ఏంటంటే, మీరు కేసులోకి వెళ్ళి కేసులో మేము తప్పు చేయలేదు, మేము అవినీతి చేయలేదని వాదించకుండా కేవలం 17A వర్తించలేదు మనం కొట్టేయని చెప్పడం దొంగ తిరుడు వాదన కదా అని అధికార పార్టీ చేస్తుంది రాజకీయ విమర్శ. అయితే చంద్రబాబు గారి కేసులో మీరున్నా నేనున్నా కూడా అదే చేస్తాం, 17Aని పట్టుకుంటాం. ఎందుకంటే కేసు ఎప్పుడు తేలాలి? చంద్రబాబు గారు ఏమంటారు, ఈ అన్ని అక్రమాలు అని చెప్పినా అనుకోండి, ఎన్న కొట్టేస్తారా? గవర్నమెంట్ సిఐడి నుంచి మళ్ళీ వాదనలు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ తేలేదు ఎప్పుడు 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, అంతే కదా. ఆ సంవత్సరంలో ఆయన జైల్లో ఉండాలన్నా రాజకీయ విమర్శ ఎదుర్కొన్నా, వచ్చి మార్చిలో ఎలక్షన్ వచ్చేసింది. కాబట్టి కేసు లోపలికి వెళ్తే చంద్రబాబు గారు తప్పు చేశారని మాత్రమే కాదు, తప్పు చేయకపోయినా కూడా ఆయన కేసు లోపలికి ఇప్పుడు వెళ్ళలేడు. వెళ్తే ఇంకొక 1 year పడుతుంది, 1 year జైల్లో ఉండాలన్నా. ఈ కేసులో ఒక 6 నెలలు, ఆ కేసులో 6 నెలలు ఉంటే ఆయన జీవితం కాలం ముగిసిపోతుంది, ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి 17A అనేది ఒక అనివార్యమైన పరిస్థితిలోనే ఒక దొరికిన ఒక లాజిక్ పట్టుకొని ముందుకెళ్లారు. కేసు లోపలికి వెళ్తే మాత్రం కేసు చాలాసార్లు జడ్జిలు అన్నారు మీ దృష్టిలో ఉంది, కేసు మెరిట్స్ లో పోము అని చెప్పారు.
సుప్రీంకోర్టులో ద్వివేది గారు ఎవరు అన్నట్టున్నారు. అంటే మీకు అన్ని ఉన్నాయి కానీ కేవలం 17 పాటించలేదు కూడా కొట్టేయమంటారంటే కొట్టేయని అన్నాడు ఈయన రుద్ర. ఎందుకంటే వాళ్ళు టెక్నికాలిటీస్ ఎందుకు బోధాల్చుకున్నారంటే టెక్నికాలిటీస్ అయితే తెగతుంది, కానీ కేసు అయితే ఇప్పుడు తెగదు. తెగకపోతే ఎలక్షన్ వచ్చేస్తా ఉంది. కాబట్టి ఎలక్షన్ రాజకీయం తెగదు, ఇది ప్రధానం. ఇది కోర్టుకి చెప్పలేవు కదా, మనం అయితే విశ్లేషణ చేస్తున్నాం కానీ చెప్పలేవు. ఓవరాల్ గా ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఎలక్షన్ టైం కాబట్టి వైసీపీ కొంత అప్పర్ హ్యాండ్ తీసుకొని మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్, చూద్దాం ఏం జరగబోతోంది. 17A సంబంధించి ఇప్పుడు నిజంగా రాజ్యాంగ ధర్మాసనం వరకు వెళ్ళే అవకాశం ఉంటుందో అక్కడ ఎటువంటి తీర్పు వస్తుంది. ప్రస్తుతం ఎన్నికల సమయం కాబట్టి చంద్రబాబు గారికి ఇది ఒక ఇబ్బందికర పరిణామం, లేదంటే రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఉపయోగపడుతుంది. వేచి చూడాల్సి వస్తుంది.